మీరెప్పుడైనా ఒక షాప్‌కి వెళ్ళినప్పుడు, ఒక ఫుడ్ ప్యాకెట్ కొన్నప్పుడు, ఆ ఫుడ్ ప్యాకెట్ వెనకాలున్న లేబుల్‌లో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి అన్న విషయం ఎప్పుడైనా మీరు చదివారా? ఆ ఇంగ్రీడియెంట్సే లోపలున్న ఫుడ్‌లో ఉన్నాయా? లేవా? అని ఎప్పుడైనా ఆలోచించారా? నూడిల్స్, బ్రెడ్, కుర్కురే, సాఫ్ట్ డ్రింక్స్, పిల్లలకిచ్చే ఆహారం కానీ, లేదా బ్రెడ్ స్ప్రెడ్స్ కానీ, ఏదైనా సరే దానిపైన అంటే లేబుల్ పైన ఉన్న ఇంగ్రీడియెంట్స్, అలానే లోపల ఇంగ్రీడియెంట్స్ కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అన్న సందేహం ఖచ్చితంగా అందరికి వచ్చే ఉంటుంది కదా. రేవంత్ హిమత్ సింకా ఈ వ్యక్తి నిజమైన ఫ్యాక్ట్స్ని ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాడు. ఒక హెల్త్ మూమెంట్నే తీసుకొచ్చాడు. అంటే టెస్ట్ చేసి దానిలో నిజంగా ఫ్యాక్ట్స్ అంటే లేబుల్ మీద ఉన్న వాటికి యాక్చువల్గా ఆ ప్రోడక్ట్లో ఉన్న వాటికి ఎంత వ్యత్యాసం ఉందో, కంపెనీలు వినియోగదారులని ఎంత మోసం చేస్తున్నాయో ఇతను బయటపెట్టాడు. సోచా హై లేబుల్ పే క్యా హై అంటే ఆలోచించారా లేబుల్ పైన ఏముందో అనే ఒక మూమెంట్ని తీసుకొచ్చారు. ఈ హెల్త్ మూమెంట్ చేయడం వల్ల ఇతనికి దక్కిందేంటో తెలుసా? 8 లీగల్ నోటీసులు, 2 కోట్ల డిఫమేషన్ సూట్లు, అలానే 6 నెలల జైలు శిక్ష. నిజాలు బయట పెట్టినందుకు అతనికి దక్కింది ఇదే. అయితే ఈ కంపెనీలన్నింటికీ ఒక ఛాలెంజ్ విసిరాడు రేవంత్. అదేంటంటే ఇలా కేసులు పెట్టడం కాదు, డైరెక్ట్గా మీ రిప్రజెంటేటివ్స్ని ప్రోడక్ట్స్తో పాటు పబ్లిక్గా చర్చకు పిలవండి. అక్కడే లీగల్గా సైంటిఫిక్గా ఏది కరెక్టో పరీక్షలు చేసి టెస్ట్ చేసి మరీ ప్రూవ్ చేద్దాం. అందుకు ఒప్పుకుంటారా అంటూ ఛాలెంజ్ విసిరాడు రేవంత్. రేవంత్ తెచ్చిన ఈ మూవ్మెంట్తో చాలా కంపెనీలు తమ లేబుల్స్లో ఉన్న వాటిని ప్రోడక్ట్స్కి ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ని సరిచేసే ప్రయత్నం చేసిందంట. అంటే షుగర్ లెవెల్స్ కానీ, లేకపోతే కొన్ని ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ బాడీ ఏవైతే హార్మ్ఫుల్లో వాటిని తగ్గించడం లేకపోతే అసలు తీసేయడం కూడా జరిపిందంట. సో మేబీ ఇప్పుడు నిజంగా మనం కూడా ఆలోచించాల్సిన సమయమేమో. మనం ఒక ప్రోడక్ట్ కొంటూ ఉన్నామంటే ఆ లేబుల్ పైన ఉన్న ఇంగ్రీడియంట్స్, లోపల ఫుడ్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒక్కటా కాదా? వాళ్ళు చెప్తున్న మంచి నిజంగా లోపల ఫుడ్ ప్రోడక్ట్లో కూడా ఉందా లేదా? దీనిపైన మనం కూడా ఆలోచించాలేమో. అంతేకాదు అధికారుల పర్యవేక్షణ కూడా ఉండాలి. అధికారులే బాధ్యతగా వ్యవహరించాలి.